ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయం గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. మెజారిటీ అసెంబ్లీ సీట్లలో కూటమికే ఆధిక్యం. రాజధాని మార్పు ప్రభావం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే. తమ్ముడు చిన్ని జోరు, అన్న నాని బేజారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి విస్తరించి ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో ఈసారి రాజకీయ వాతావరణం ఎలా ఉంది, ఎవరు తమ పట్టు సాధిస్తారో అన్నది ఆసక్తిగా కనిపిస్తుంది. కీలకమైన విజయవాడ పార్లమెంటు సీటు నుంచి సొంత అన్నదమ్ములే పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి నిన్నటి వరకు టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నుంచి నాని తమ్ముడు కేశినేని చిన్ని పోటీలో ఉన్నారు. వైసీపీ కేటాయించిన ఏకైక కమ్మ సామాజిక వర్గ పార్లమెంటు సీటు విజయవాడ కావటం విశేషం. ఎన్టీఆర్ జిల్లాలో అధికార వైసీపీ అటు కూటమి పరిస్థితి ఎలా ఉంది అన్నది ఇండియా హెరాల్డ్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. రాజధాని మార్పు ప్రభావం ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే విజయవాడ తూర్పులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. గత 2 ఎన్నికల్లో వరుసగా గెలిచిన టీడీపీ సీనియర్ నేత గద్దె ఈసారి అవినాష్ దెబ్బకు చెమటలు కక్కుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం బొండా ఉమాకు గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వెస్ట్ నియోజకవర్గం వైసీపీకి పూర్తి వన్ సైడ్గా ఉంటుందని అనుకున్నా. అనూహ్యంగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి పుంజుకున్నారు. వెస్ట్ నియోజకవర్గంలో సుజనా అంచనాలకు మించి దూసుకుపోతున్నారు. దీంతో వెస్ట్లో కూడా వైసీపీకి గెలుపు అంత సులువుగా అయితే లేదు. వీలైతే ఓటమి పాలయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్కు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు ఉంది. దీనికి తోడు వైసీపీ అభ్యర్థితో పోలిస్తే ఆర్థికంగా చాలా బలవంతుడు కావడం, వర్గాలు పార్టీలకు అతీతంగా వసంత్కు మంచి పేరు ఉండడంతో ఇక్కడ ప్రస్తుతానికి టీడీపీ లీడ్లో ఉంది. జగ్గైపేటలో వైసీపీ అభ్యర్థి ఉదయ్ భాను, టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య మధ్య హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ టీడీపీకే ఎక్కువ మొగ్గు కనిపిస్తుంది. ఇక నందిగామ అయితే చెప్పాల్సిన పని లేదు, ఖచ్చితంగా టీడీపీయే గెలుస్తుంది. ఒక్క తిరువూరు నియోజకవర్గం మాత్రం వైసీపీకి కాస్త ఆధిక్యత కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల్లో ఉన్న విభేదాల కారణంగానే తిరువూరు నియోజకవర్గంలో వైసీపీకి కాస్త ఆధిక్యత కనిపిస్తుంది. లేదంటే వైసీపీ గెలవడం ఇక్కడ కూడా అసాధ్యంగా కనిపిస్తుంది. టీడీపీ నుంచి అమరావతి జేఏసీలో కీలకంగా వ్యవహరించిన గుంటూరు జిల్లాకు చెందిన కొలికిపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ స్వామిదాస్కు తిరువూరు కొట్టిన పిండి. అయితే ఇక పార్లమెంటు స్థానాలు చూసుకుంటే కేశినేని నాని, కేశినేని చిన్ని ఇద్దరు అన్నదమ్ములు. ఒకరు వైసీపీ అయితే మరొకరు టీడీపీ. కేశినేని నాని టీడీపీకి భక్తుడు, రాముడికి ఆంజనేయుడు లెక్క టీడీపీకి కేశినేని నాని. అయితే పార్టీతో వచ్చిన విభేదాల కారణంగానే నాని వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇది తమ్ముడు చిన్నికి అదృష్టంగా మారింది. తమ్ముడు కేశినేని చిన్ని గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. మెజారిటీ ఎంతో చూసుకోవాల్సి ఉంది అంతే.